దీన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని మీరు మీ పర్సనల్ పోర్ట్ఫోలియో బేసిక్ది ఒకటి క్రియేట్ చేయండి సింపుల్గా. ఈ స్టైల్స్ కూడా ఏం అవసరం లేదు, సింపుల్గా క్రియేట్ చేయండి. హలో గైస్ అండ్ గర్ల్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ కోర్స్. ఈరోజు మనం వచ్చేసి సిమాంటిక్ HTML మల్టీమీడియా ఈ సెక్షన్స్ కవర్ చేయబోతున్నాం. సో ఈ 2 థింగ్స్ ఈరోజు మనం కవర్ చేసేస్తే మన ఆల్మోస్ట్ HTML కవర్ అయిపోతుంది. సో ఫస్ట్ థింగ్ అవి తెలుసుకునే ముందు ఫస్ట్ మన సిమాంటిక్ HTML అంటే ఏంది ఫస్ట్ తెలుసుకుందాం. ఒక్క సింపుల్గా చెప్పాలంటే, సింపుల్ జనరల్ లాంగ్వేజ్ చెప్పాలంటే మీకు సిమాంటిక్ HTML అంటే ఏం లేదు, యూజింగ్ ద ట్యాగ్స్. లైక్ ఏవైతే ట్యాగ్స్ ఉంటాయో HTML అవి యూజింగ్ ద ట్యాగ్స్ అకార్డింగ్ టు దేర్ నేమ్స్, యూజింగ్ ద ట్యాగ్స్ అకార్డింగ్ టు దేర్ నేమ్స్, అంతే, ఇంతకు మించి ఏం లేదు. ఇప్పుడు దీన్ని ఇంకా మంచి డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి, అర్థం చేయాలంటే ఏం లేదు. ఎట్లా అంటే లెట్స్ సే హెడర్ ఒకటి ఉంది, ట్యాగ్, ఫూటర్ ట్యాగ్ ఉంది. ఇక్కడ చూడండి మీరు, ఇక్కడ హెడర్ ట్యాగ్ ఉంది ప్లస్ ఫూటర్ ట్యాగ్ ఉంది కదా. ఈ హెడర్ ట్యాగ్లో మనం హెడర్ ఎలిమెంట్సే ఇస్తాం, ఫూటర్ ట్యాగ్లో ఫూటర్ కైండ్ ఆఫ్ డేటా ఏవైతే అవే ఇస్తాం. లెట్స్ సే ఇప్పుడు నా పోర్ట్ఫోలియో ఇక్కడ ఉంది ఒకటి నేను బిల్డ్ చేసింది. సో ఇది నా హెడర్ అనుకోండి. హెడర్ అంటే పృథ్వీ ఏంటి నేను ఏం చేస్తాను, ఆ డేటా అంతా ఇక్కడ హెడర్లో ఉంది ఈ సెక్షన్. సో కిందికి వస్తే ఇక్కడ కాంటాక్ట్లో ఇక్కడ లాస్ట్లో రాశాను కదా, ఇదంతా ఫూటర్. ఇది కాంటెంట్ నేను తీసుకెళ్ళి హెడర్లో పెట్టలేను, హెడర్ కాంటెంట్ తీసుకొచ్చి కింద పెట్టలేను. అంటే ట్యాగ్స్ కాంటెంట్ ఏదైనా ఇవ్వచ్చు, అది డిస్ప్లే చేస్తుంది. బట్ యూజింగ్ ద ట్యాగ్స్ అక్యురేట్లీ, అంటే ఫూటర్కి మాత్రమే వాడాలి, హెడర్ని హెడ్ సెక్షన్ మాత్రమే వాడాలి. అట్లా వాడితే మనము ప్రాపర్గా, అంటే HTML SEO, మన సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ ఉంటాయి అలాంటివి, ఇంకా మీనింగ్, యాక్సెసిబిలిటీ అన్నీ ఈజీ అవుతుంది. సో ఇంకా సింపుల్గా చెప్పాలంటే, నీళ్ళలో ఇదే చేపని తీసుకెళ్ళి చెట్టు ఎక్కమలేము, చెట్టు మీద తిరిగే కోతిని తీసుకొని నీళ్ళ ఇది మనలేము, ఆ రెండు మిక్స్ చేయలేము. సో అలానే ఇది హెడర్ ట్యాగ్ని హెడర్ మాత్రమే వాడాలి, హెడర్ డేటా ఇస్తున్నప్పుడే, ఫూటర్ ట్యాగ్ని ఫూటర్ డేటా ఇస్తున్నప్పుడు మాత్రమే వాడాలి. సో అట్లా వాడితే మనకి ప్రాపర్ యాక్సెసిబిలిటీ ఉంటుంది మన వెబ్ పేజ్కి, ఏం క్రియేట్ చేస్తున్నాం మనం, దాని మీద సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ లాంటివి అన్నీ ప్రాపర్గా అప్లై అవుతాయి. సో ఇది ఫస్ట్ థింగ్. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్. ఇప్పుడు చూసుకుంటే సిఎస్ఎస్లో మనం స్టైలింగ్ ఎట్లా అప్లై చేయాలో చూద్దాం. సిఎస్ఎస్, సారీ మనం HTMLలో ఉన్నాం కదా, క్యాన్సిల్. ఓకే గైస్, ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు ఒక సింపుల్ ప్రాజెక్ట్ క్రియేట్ చేసిన, మై HTML ప్రాజెక్ట్ అని. సో సింపుల్గా మనకి అర్థమయ్యేటట్టుగా మనకి ట్యాగ్స్ ఉన్నాయి కదా, సిమాంటిక్ ట్యాగ్స్, హెడర్, నావ్, సెక్షన్, ఆర్టికల్, ఫూటర్, ఇవన్నీ మనకు క్రిస్టల్ క్లియర్గా అర్థమయ్యేటట్టు, ప్లస్ అట్ ద సేమ్ టైం ఆడియో వీడియో ఎలిమెంట్స్ ఎలా యాడ్ చేయాలో మన వెబ్సైట్స్లో అంత సెక్షన్ మొత్తం కవర్ అయిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ మనం చేయబోయేది సింపుల్ యూట్యూబ్లో ఉంది కదా, అది ఒకటి మనం నెక్స్ట్ వీడియో చేద్దాం. సో ఇప్పుడు మాత్రం ఇది అయిపోతుంది ఇప్పుడు మనం. సో ఇప్పుడు చూసుకుంటే ఫస్ట్ బాడీలో నేను హెడర్కి సపరేట్ ఒక ట్యాగ్ యూజ్ చేసి మన హెడర్ క్రియేట్ చేసిన. హెడర్ అంటే ఇంకా ఆల్రెడీ చెప్పిన, ఎట్లా అంటే మనం ఏవైతే డేటా మనం టాప్లో చూపించాలనుకుంటాం యూజర్కి, యాజ్ అ లైక్ లాంగ్ నోట్, లైక్ ఏంటంటే అది ఒక రిప్రజెంటేషన్ మీ వెబ్సైట్ ఏంటిదో. సో అది హెడర్లో పెట్టాలి. నావ్ ఈజ్ నథింగ్ బట్, నావ్ ట్యాగ్ ఏంటంటే నావిగేషన్ ట్యాగ్ అని అర్థం. సో ఎట్లా అంటే మనం వేరే సెక్షన్స్కి మూవ్ ఆన్ అవ్వడానికి దిస్ ఇస్ ద వర్క్స్ యాజ్ అ రౌట్ యాక్చువల్లీ, అంటే ఇట్లా ఒక మ్యాప్ లెక్క వర్క్ అవుతుంది నావ్ ట్యాగ్. ఇక్కడ నుంచి మనం ఎక్కడికి వెళ్ళాలన్నా ఈ నావ్ బార్ త్రూగా వెళ్ళొచ్చు. సో నావిగేషన్ ఈజ్ యూజ్ ఫర్ దట్. ఇంకా ఇప్పుడు నేను సెక్షన్ ఒకటి క్రియేట్ చేసిన, సెక్షన్లో మల్టిపుల్ ఆర్టికల్స్ ఉన్నాయి. ఆర్టికల్ ట్యాగ్ అంటే నథింగ్ బట్, అంటే ఒక సెక్షన్ ఫస్ట్ ఏం చేస్తారంటే, మల్టిపుల్ సిమిలర్ థింగ్స్ని ఒక దగ్గర కంబైన్ చేసి సెక్షన్ లోపల ఆర్టికల్స్ అంటే ఏంటంటే ఒక పర్టికులర్ ట్యాగ్, ఒక పర్టికులర్ లెట్స్ న్యూస్ ఆర్టికల్ సంథింగ్ లాంటివి ఉన్నాయి అనుకో, అవన్నీ ఒక ఆర్టికల్ ఫామ్లో రిప్రజెంట్ చేయడానికి యూజ్ చేసేసి ఆర్టికల్ ట్యాగ్. సో మీకు జనరల్గా అర్థం అవ్వాలని ఈ ట్యాగ్స్ అన్నీ యూజ్ చేసి నేను చెప్తున్నాను. బట్ ఇన్ జనరల్ మీరు నిజంగా స్టార్ట్ చేసాం కోడ్ చేసి ఇవన్నీ అవసరం లేదు, మీరు సింపుల్గా సెక్షన్ ట్యాగ్స్, డీప్ ట్యాగ్స్ ఇట్లాంటివి యూజ్ చేసి మీరు కూడా మీ వర్క్ని సింప్లిఫై చేసుకోవచ్చు. బట్ ఏంటంటే ఇవన్నీ ఉన్నాయి, ఎగ్జిస్ట్ అవుతాయని మీకు చెప్తున్నాను. సో ఆర్టికల్ ట్యాగ్లో మనం ఇలా ఆర్టికల్స్ ఇస్తాం, ఏమైనా క్రియేట్ చేసి, తర్వాత మల్టీమీడియాలో ఒక వీడియో సెక్షన్ యాడ్ చేసిన, ఆడియో సెక్షన్ యాడ్ చేసిన, కాంటాక్ట్ సెక్షన్ యాడ్ చేసిన. సో ఇప్పుడు మనం చూస్తే ఎలా కనిపిస్తుంది అంటే మనకి రెండో చేసిన HTML ఇలా ఉంటుంది. కొంచెం స్టైలింగ్ కూడా యాడ్ చేసిన అనుకోండి. ఓకే, ఫస్ట్ సిమాంటిక్ HTML మనం ఇచ్చిన హెడర్లో ఇచ్చాం కదా, సిమాంటిక్ HTML అది యాడ్ అయింది. తర్వాత నావిగేషన్లో ఇచ్చిన థింగ్స్, హోమ్, ఆర్టికల్, మల్టీమీడియా, కాంటాక్ట్, ఆ థింగ్స్ ఇక్కడ నావిగేషన్లో యాడ్ అయినాయి. హోమ్, ఆర్టికల్స్, మల్టీమీడియా, కాంటాక్ట్. తర్వాత ఈ బాడీలో మన
ఏదైతే సెక్షన్లో ఆర్టికల్స్ ఇచ్చామో అవన్నీ ఆర్టికల్స్ 1 2 3 4 5 6 ఆర్టికల్స్ మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. సో ఇక్కడ చూసుకుంటే యూట్యూబ్ నుంచి నేను డైరెక్ట్గా మన వీడియో లింక్ తీసుకొచ్చి ఐఫ్రేమ్ ట్యాగ్లో మన సైజ్ ఇచ్చేసేయచ్చు. అంటే ఐఫ్రేమ్ ట్యాగ్ వీడియోస్ ప్లే చేయడానికి చాలా యూస్ఫుల్ అవుతుంది. సో ఇది గుర్తుపెట్టుకోండి, ఐఫ్రేమ్ ట్యాగ్ విత్ హైట్ ఎంత కావాలో అంత సైజ్ ఇచ్చేసి మన వీడియో ఎంబెడెడ్ వీడియో తీసుకొని, అంటే యూట్యూబ్ వీడియోలో లాస్ట్లో ఐడి ఉంటుంది కదా, ఐడిని జస్ట్ ఇక్కడ పేస్ట్ చేస్తే మనకి అలౌ ఫుల్ స్క్రీన్ చేయాలి అని చెప్పి కూడా అక్కడ అలౌ చేయొచ్చు మనం. సో ఇలా చేస్తే మనం వీడియో ప్లే చేస్తే మనకు అక్కడ చూసి ఇంప్లిమెంట్ చేస్తేనే, మీరు ప్రాక్టీస్ చేస్తుంటేనే మీకు ఎక్స్పీరియన్స్ వస్తుంది, ఎలా క్రియేట్ చేయాలో అర్థమవుతుంది. హలో గైస్ అండ్ గర్ల్స్, సో ఇలా మన వీడియో ఇక్కడ ప్లే చేశాను యూజింగ్ ద ఐఫ్రేమ్ ట్యాగ్. ఐఫ్రేమ్ ట్యాగ్తో మనం అలా ఏ వీడియోస్ అయినా ప్లే చేయవచ్చు. సో అలాగే ఆడియో ట్యాగ్తో ఏంటంటే మన ఒక ఆడియో డౌన్లోడ్ చేసిన, సో ఆడియో ట్యాగ్ త్రూ ప్లే చేయొచ్చు మనం. ఇక్కడ చూస్తే మీకు ఆడియో ట్యాగ్ ఉంటుంది, అలా ఆడియో కూడా ప్లే చేయొచ్చు ఆడియో ట్యాగ్ త్రూ. లెట్స్ కంట్రోల్స్ అని ఉంది, కంట్రోల్స్ తర్వాత మనం ఆటో ప్లే అని ఇచ్చామనుకో, ఆటో ప్లే ఇస్తే ఇప్పుడు నేను సేవ్ చేసిన వెంటనే ఆటోమేటిక్గా వెబ్ పేజ్ ఎప్పుడైతే లోడ్ అవుతుందో ఆటోమేటిక్గా అదే ప్లే అవుతుంది ఆ ఆడియో. చూడండి నేనేం ప్లే చేయలే, లెట్స్ రిఫ్రెష్, సారీ సేవ్ ఇట్, ఆటో ప్లే రైట్, ఆటో ప్లేస్. ఇన్ జనరల్ ఇట్ వర్క్స్, బట్ సమ్ కేసెస్ ఒక్కొక్కసారి అది మన సపోర్ట్ చేయకుండా ప్లే అవ్వదు. ఇలా ఆటో ప్లే అవుతుంది. ఇంకా మ్యూటెడ్ అని ఇచ్చామనుకోండి, ప్లే అవుతూ మ్యూట్ అయిపోతుంది ఆటోమేటిక్గా. నచ్చే మ్యూటెడ్ ఇవ్వలే, ఇలా సేవ్ చేసిన వెంటనే ఆటోమేటిక్గా అది ప్లే అవుతుంది ఆడియో అలా. ఇంకా ఇక్కడ చూసుకుంటే ఇంకో సెక్షన్ క్రియేట్ చేసింది ఏంటంటే కాంటాక్ట్ సెక్షన్. కాంటాక్ట్లో మనకు అడ్రస్ ఉంటుంది, ఇట్లా నేమ్స్ ఇచ్చాను నేను, అడ్రస్, నేమ్ ఏంటిది ఇదని అన్నట్టు అంత డీటెయిల్స్ మొత్తం ఇక్కడ మెన్షన్ చేశాను. ఫూటర్లో ఎప్పుడైనా మనం కంప్లీట్ అర్థమైంది, ఫూటర్లో ఏమి ఇస్తామంటే ఏవైతే మన ఎండింగ్ సెక్షన్ ఉంటుందో అది కంప్లీట్గా ఫూటర్లో ఉంటుంది. ఇలా ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ సి అనేది మనకి ఇక్కడ ఈ విధంగా వస్తుంది. దీన్ని ఒకసారి మీరు సర్చ్ చేయండి, వీటిని ఏమంటారో మీరు అర్థం చేసుకోండి. నేను ఇది ఎక్స్ప్లెయిన్ చేయి చిన్నదే, మీరు ఒకసారి చూసి నేర్చుకోండి, అర్థమవుతుంది మీకు. ఇలా మన సింపుల్ ఒక వెబ్ పేజ్ అయితే క్రియేట్ చేసాం యూజింగ్ ద సిమాంటిక్ HTML. సో ఫస్ట్ థింగ్ ఇంకొకటి నేను చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే మీకు మెయిన్గా మనకి HTMLలో ది మోస్ట్ ఇంపార్టెంట్ బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ అండ్ ఇన్లైన్ ఎలిమెంట్స్ అని ఉంటాయి. అంటే అవి ఏంటిదంటే ఈ ఆటో ప్లే పెట్టాను కదా, ఓకే లెట్స్ రిమూవ్ ఆటో ప్లే. ఓకే, ఇప్పుడు బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ వర్సెస్ ఇన్లైన్ ఎలిమెంట్ చాలా ఇంపార్టెంట్ టాపిక్, అసలు నేను ఫస్ట్ చెప్దామని మర్చిపోయాను. సో బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ అంటే ఏంటిదంటే మనం ఏదైతే ఎలిమెంట్స్ ఇచ్చామో ఆ ఎలిమెంట్స్ ఎంటైర్ విత్ని, లెట్స్ ఇక్కడ ఈ ఆర్టికల్ ఉంది కదా, కంప్లీట్ ఏదైతే ఇట్లా మీకు రో కనిపిస్తుంది మొత్తం రో, ఈ బార్డర్ కనిపిస్తుంది ఇలా బార్డరే, ఈ బార్డర్ మొత్తాన్ని కవర్ చేస్తూ మొత్తం ఫుల్ విత్ కంప్లీట్ విత్ స్క్రీన్ విత్ తీసుకునేది బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ అంటాం. ఇన్లైన్ ఎలిమెంట్స్ అంటే ఏంటిది అంటే ఏవైతే పక్కనే ఒకటే ఇన్లైన్, ఒకటే లైన్లో ఒకటే రోలో వచ్చేదాన్ని ఇన్లైన్ ఎలిమెంట్స్ అంటాం. ఓకే, ఇన్లైన్ ఎలిమెంట్స్ ఒక్కసారి మీకు ఇక్కడ నేను స్టైలింగ్ తీసి చూపిస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ ఒక స్టైలింగ్ అప్లై చేశాను, సో దానివల్ల సో ఇప్పుడు మీరు చూస్తే వీడియో పక్కనే ఆడియో వచ్చింది, అంటే ఈ రోలోనే నాకు వీడియో ఆడియో రెండు వచ్చినాయి. ఇంకోటి ఏంటంటే ఇంపార్టెంట్, వీడియోస్ అండ్ ఆడియోస్ ఆర్ ఎవ్రీథింగ్, ఈ ట్యాగ్స్ అన్నీ మనకి ఇన్లైన్ ట్యాగ్స్, అంటే ఇవేమి మొత్తం కంప్లీట్ విత్ అంతా తీసుకోవు రోలో, దానికి ఎంత స్పేస్ కావాలో అంతే తీసుకుంటుంది. సో అది ఇవి ఇన్లైన్ ఎలిమెంట్. సో మల్టిపుల్ బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ ఏంటిదంటే డివ్ బ్లాక్ లెవెల్ ఎలిమెంట్, డివిజన్ అనేది H1 to H6 ఇవన్నీ బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్. తర్వాత పారాగ్రాఫ్ అనేది ఒక బ్లాక్ లెవెల్ ఎలిమెంట్, మొత్తం అంటే రో మొత్తం తీసేసుకుంటుంది. తర్వాత హెడర్, ఫూటర్,
తర్వాత సెక్షన్ అండ్ ఇంకా కొన్ని ఉంటాయి. సో ప్రస్తుతానికి ఇవి మన బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ ఎక్కువ యూజ్ చేసేది ఇవే మనం. సో ఇవి బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్. ఇంకా దీంతో పాటు ఇవి కూడా అన్ఆర్డర్డ్ లిస్ట్ ఇంకా అండ్ ఆర్డర్డ్ లిస్ట్. దాంట్లో ఉన్న എല്ലാ ఎలిమెంట్స్ అవన్నీ కూడా బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్. ఇన్లైన్ ఎలిమెంట్స్ ఏంటిది అంటే స్పాన్ ట్యాగ్. అంటే స్పాన్ అంటే ఏంటో మీకు చెప్పలేదు అది. ఇంకా స్పాన్ అంటే నథింగ్ బట్ విచ్ టేక్స్ స్పేస్ విత్ ఇన్ ద సేమ్ రో. అంటే స్పెషల్గా సపరేట్ రో ఏం తీసుకోవద్దు. ఒకవేళ నేను స్పాన్ క్రియేట్ చేస్తే ఆ రోలోనే మల్టిపుల్ స్పాన్స్ని క్రియేట్ చేసి మల్టిపుల్ డేటా యాడ్ చేయొచ్చు నేను ఒకటే రోలో. సో అలా ఇన్లైన్ ఎలిమెంట్ అది స్పాన్. ఇంకా మనకి ఐ ఫ్రేమ్ ఇప్పుడు చూసాం కదా, అది ఐ ఫ్రేమ్. ఇంకా నెక్స్ట్ ఆడియో, ఇంకా కొన్ని ఉంటాయి. సో ఇవన్నీ మనకి ఇన్లైన్ ఎలిమెంట్స్. ఎంత సింపుల్గా జనరల్గా మైండ్లో గుర్తుపెట్టుకుని ఏంటంటే ఏవైతే కంప్లీట్ విత్ స్క్రీన్ విత్ తీసుకుంటుందో అది బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ అంటాం. ఏవైతే జస్ట్ దానికి కావాల్సినంత స్పేస్ తీసుకొని పక్కన స్పేస్ అంతా మళ్ళీ వేరే ఎలిమెంట్స్కి వదిలేస్తుందో అది ఇన్లైన్ ఎలిమెంట్స్. దట్స్ ఇట్. సో ఇలా మీరు ఇంకా కొన్ని డిఫరెన్సెస్ ఏమేమి ఉన్నాయి అంటే ఇంకేమేమి ఎలిమెంట్స్ ఉన్నాయి ఇన్లైన్ ఎలిమెంట్స్ బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ ఒక్కసారి చూడండి. మీకు ఇది హోంవర్క్. ఎందుకంటే మీకు అర్థం అవ్వాలి కదా, మొత్తం అన్ని ఎక్స్ప్లెయిన్ చేసి మీకు కూడా రాదు. సో మీరు ఇలానే చూసి ఇప్పుడు ఎలా వెబ్సైట్ క్రియేట్ చేశాను, ఇది సింపుల్ HTMLలో. సో మీరు ఇలానే CSS ఏం అప్లై చేయకుండా నార్మల్గా మీ సింపుల్ పోర్ట్ఫోలియో ఒకటి క్రియేట్ చేయండి. బాగా మీరు ఏమేమి నేర్చుకున్నారో అది దాని నాలెడ్జ్తో మీరు పోర్ట్ఫోలియో క్రియేట్ చేయండి. ఎలా అంటే సేమ్ ఇలానే ఆల్మోస్ట్ ఇలానే ఉండాలి. మీకు హోమ్ క్లిక్ చేస్తే అది లెట్స్ సే మీరు ఏం క్రియేట్ చేసిన ఆ విధంగా ఏ సెక్షన్కి క్రియేట్ చేసి అక్కడికి ఇలా ట్రాన్స్ఫర్ అయిపోవాలి. నేను ఆర్టికల్స్ క్లిక్ చేశాను కాబట్టి ఆర్టికల్ సెక్షన్కి వచ్చిన. మల్టీమీడియా క్లిక్ చేస్తే మల్టీమీడియా ఏదైనా వీడియో ఆడియోస్కి వచ్చాను. సో అలానే కాంటాక్ట్ సెక్షన్ క్రియేట్ చేస్తే కాంటాక్ట్ సెక్షన్కి వచ్చాను. ఇలా ఈ లింకింగ్స్, నావిగేషన్. సో పాత వీడియోస్లో మనం ఇవన్నీ నేర్చుకున్నాం. మన ప్లేలిస్ట్లో ఆల్రెడీ కవర్ అయ్యింది. సో అది మీరు ఒకసారి చెక్అవుట్ చేయండి. ప్లస్ అట్ ద సేమ్ టైం ఇది కూడా ఈ కోడ్ కూడా నేను మీకు మన వాట్సాప్ ఛానల్స్ అప్లోడ్ చేస్తాను, మీరు చూడండి ఒకసారి. సో దీన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని మీరు మీ పర్సనల్ పోర్ట్ఫోలియో బేసిక్ది ఒకటి క్రియేట్ చేయండి సింపుల్గా. స్టైల్స్ కూడా ఏం అవసరం లేదు, సింపుల్గా క్రియేట్ చేయండి. సో అలా చేస్తేనే మీకు ఇప్పుడు జస్ట్ మీరు చూసింది మీకు ఏం అర్థం అవుతుంది టిల్ సమ్ ఎక్స్టెంట్. బట్ అట్ ద సేమ్ టైం మీరు ఒక చిన్న ప్రాజెక్ట్లోకి ఇంప్లిమెంట్ చేస్తే మీకు ఇంకా క్లియర్గా మైండ్లో కూర్చుండిపోతుంది. సో అది నా ఇంటెన్షన్. సో ఇది ఈ కోడ్ నేను అప్లోడ్ చేసాను వాట్సాప్ ఛానల్లో, మీరు అక్కడికి పిక్ చేసుకోవచ్చు. కావాలంటే దీన్ని చూసుకుంటే మీరు టైప్ చేసుకుంటూ కూడా మీరు చేయొచ్చు. సో అలాగే మీరు చిన్న పోర్ట్ఫోలియో ఒకటి క్రియేట్ చేయండి మీ రెజ్యూమ్ లాంటిది. ఓకే గైస్, ఐ హోప్ మీకు అందరికి మంచిగా అర్థమైంది అనుకుంటున్నా. సో ఓకే.